అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మంది ప్రాణాలు తీయడమే కాకుండా ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకువెళ్లడంతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది. హమాస్ కు మద్దతుగా హిజ్బుల్లా గ్రూప్, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్పై దాడులు చేయడంతో యుద్ధం మరింత తీవ్రంగా మారింది. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేయడంతో యుద్ధ మేఘాలు మరింత విస్తరించాయి. ఇప్పుడు ఈ యుద్ధం అరబ్ దేశాలకు కూడా వ్యాపిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసిన సమయంలో హౌతీ తిరుగుబాటుదారులు, హిజ్బుల్లా గ్రూప్, సిరియన్ సైన్యం ఇరాన్కు మద్దతుగా నిలిచింది. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తో పాటు అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి. దీంతో ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు ఎటువైపు ఉన్నారనేది ఉత్కంఠగా మారింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు పశ్చిమాసియా మొత్తం వ్యాపిస్తోంది. హమాస్ కు మద్దతుగా హిజ్బుల్లా రంగంలోకి దిగి ఇజ్రాయెల్పై దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ అటు హమాస్ ఇటు హిజ్బుల్లాకు చెందిన కమాండర్లతో పాటు ఆ సంస్థల చీఫ్లను హతమార్చింది. దీంతో హిజ్బుల్లాకు మద్దతుగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అయితే అరబ్ దేశాలు తాము ఎవరి పక్షం వహించకుండా తటస్థంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇటీవల దోహాలో జరిగిన సమావేశంలో ఈ మేరకు వారి అభిప్రాయాన్ని వెల్లడించాయి. గల్ఫ్ చమురు కేంద్రాలపై దాడి చేస్తామని ఇరాన్ నుంచి ఎటువంటి బెదిరింపులు లేవు. అయితే ఇజ్రాయెల్కు మద్దతుగా నేరుగా జోక్యం చేసుకుంటే వారి ప్రయోజనాలకు లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ చమురు కేంద్రాలపై ఇరాన్ ఎటువంటి దాడులు జరపదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతర్, కువైట్లు కలిగి ఉన్న గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని ఇరాన్ను కోరింది. ఇదిలా ఉండగా చమురు ఎగుమతుల్లో అగ్రభాగంగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న ఘర్షణలకు గత ఏడాది ముగింపు పలికారు. చైనా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య దౌత్య ఒప్పందం కుదిరింది. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ అరబ్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా ఎవరి పక్షం వహించకుండా తటస్థంగా ఉన్నట్లు తెలిపింది. అనంతరం ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మిత్రదేశాల మధ్య ఇటీవల కాలంలో దాడులు తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలాగే కొనసాగితే ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్తో మెరుపు దాడిని చేసింది. ఆ సమయంలో ఇరాన్కు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్లోని హిజ్బుల్లా గ్రూప్, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది. మరోవైపు ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్రదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యుఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏ దేశాలు ఎవరికి మద్దతుగా నిలుస్తాయనే చర్చ జరుగుతోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది. అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్లోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడుతోంది. ఇరాన్ మద్దతు మిలిటెంట్ గ్రూపులను దాడులకు, ప్రతిదాడులతో హెచ్చరిస్తూ గాజాలో హమాస్ను తుడిచిపెట్టే వరకు తమ దాడులను ఆపబోమని తేల్చి చెబుతోంది. ప్రాక్సీ మిలిటెంట్ల గ్రూపుల ద్వారా ఇరాన్ ఇజ్రాయెల్పై ఎక్కువగా దాడి చేసింది. అనూహ్యంగా ఇటీవల ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో అనూహ్యంగా దాడి చేసింది. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా ఇజ్రాయెల్పై 17 డ్రోన్లు, 120 బాలిస్టిక్ క్షిపణులను మెరుపు దాడి చేసింది. తాజాగా మరోసారి మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రత్యక్ష దాడులను ప్రారంభించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్య, టెహ్రాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హానియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై 200కు పైగా మిసైల్స్తో భీకర దాడులు చేసింది. దీంతో తాము ఇరాన్పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీంతో ఇరాన్ క్రమంగా ఇజ్రాయెల్ను ఇరుకున పెట్టేందుకు పశ్చిమాసియా ప్రాంతంతో తన మిత్రదేశాలను సాయాన్ని మరింతగా సమీకరించుకుంటోంది. తమ మిత్రపక్షాలైన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్తో పాటు హమాస్ మిలిటెంట్ గ్రూప్ సహకారంతో ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో దృఢమైన భద్రతా సంబంధాలను కలిగి ఉంది. కానీ దౌత్యపరంగా మాత్రం కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్పై దాడి చేయాలనే ఇరాన్ ప్రణాళికలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సౌదీ అరేబియానే ఇజ్రాయెల్కు పంపింది. ఇక ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో ఖతార్ కీలక పాత్ర పోషిస్తోంది. అయినప్పటికీ ఖతార్ హమాస్ నేత హానియేకు ఆశ్రయం ఇచ్చింది.
అదేవిధంగా ఇరాన్తో సత్సంబంధాలను కలిగి ఉంది. గాజాకు జోర్డాన్ దేశం సహాయాన్ని పంపినప్పటికీ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను కూడా కొనసాగించింది.